గురుగారు, ప్రశ్నోపనిషత్తు గురించి వివరిస్తారా? సాధకులకు ఈ ఉపనిషత్తు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? నిజంగా ప్రశ్నోపనిషత్తు అత్యద్భుతం అమ్మా. ఎలా అంటే ప్రశ్నోపనిషత్ అనే పేరు వినగానే మనకేమనిపిస్తుందంటే కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి సమాధాన రూపకంగా ఉపదేశం మనకు లభిస్తోందని. నిజంగా ఉపనిషత్ సంప్రదాయం అంతా కూడా సంవాద రూపకం, గురు శిష్య సంవాద రూపకం. అలా ప్రశ్న దానికి సమాధాన రూపకంగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రశ్నోపనిషత్ అనే పేరు ఈ ఉపనిషత్తుకి ఎలా ఇచ్చారు అంటే, అథర్వణ వేదానికి చెందినటువంటి ఈ వేదంకు నాకు తెలిసినంత వరకు నా మనసుకి ఏమనిపిస్తోందంటే ఇది ప్రశ్నోపనిషత్తు కాదు, జిజ్ఞాసోపనిషత్ అని అనిపిస్తుంది. జిజ్ఞాసకు సంబంధించి నిజంగా ఎంత గొప్ప జిజ్ఞాసువులు అంటే, అక్కడ ఒక 6 మంది జిజ్ఞాసువులు యువకులు, వారు ఏం చేస్తారంటే పిప్పలాద మహర్షి వారి ఆశ్రమానికి వస్తారు. వచ్చి, అయ్యా మేము ఈ ప్రపంచం నుండి తరించిపోయేటువంటి ఒక మార్గం కోసం అన్వేషణ చేస్తూ గురు అన్వేషణలో ఉండి మిమ్మల్ని కలుసుకున్నాం, మీరే మమ్మల్ని రక్షించాలి అంటే, అప్పుడు ఆయన వెంటనే ఏమంటారంటే, భూయయేవా, మీరందరూ కూడా శ్రద్ధయా బ్రహ్మచర్యేణ, మీరందరూ సంవత్స్యత అని మీరందరూ కూడా ఏం చేయండి అంటే, 1 సంవత్సర కాలం శ్రద్ధతో భక్తితో బ్రహ్మచర్యంతో మీరు ఆశ్రమంలో ఉండండి. తర్వాత యథాకామం ప్రశ్నాన్ పృచ్చదు, అప్పుడు మాకు తెలిసినట్టయితే తెలిసినంత మేరకు సమాధానం చెప్తాము అని. సరే, మహర్షి వైభవం అసలు ఈ ఒక్క వాక్యాన్ని మనం ఎంతగానో అన్వయించుకోవచ్చు. ఎందువల్ల అంటే, వచ్చిన విద్యార్థి యొక్క పాత్రతను గ్రహించకుండా జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాం? ఎందువల్ల అంటే, మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, వచ్చినప్పుడు విశేషంగా మనం ఒక మధుర వంటకం చేసాం, పాయసమే. అంతా చేసిన తర్వాత చిలుము అని మీరు వినే ఉంటారు. ఆ చిలుము ఉన్న పాత్రలోకి పోసామనుకోండి, ఆ మొత్తం పాయసం అంతా కూడా అది ఉపయుక్తం కాకుండా అయిపోతుంది. అంటే దాన్ని ఎవరు స్వీకరించలేరు, దాని గుణం మారిపోతుంది. అలా మనం పాత్రతను బట్టి విద్యనివ్వాలి అనేటువంటి ఒక సూచన అక్కడ ఉంది. రెండవది, విద్యాదదాతి వినయానికి మారుపేరుగా ఉంది అక్కడ పిప్పలాద మహర్షి యొక్క ఆ వైభవం. ఎందువల్ల అంటే, మహావిజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయినా కూడా నాకు తెలిసినంత మేరకు చెబుతాను. ఆ వినయం చేశారు, ఆ సంస్కారం. అలాంటి గురువులు ఇలాంటి శిష్యులు ఉన్నారు కాబట్టే ఈ భారతదేశంలో అఖండమైనటువంటి జ్ఞాన వృద్ధి అనేది జరిగిందమ్మా. అలా ఈ యొక్క 6 ఈ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, 3 ప్రశ్నలు ఒక జట్టుగా మనం తీసుకున్నట్టయితే మనకు వేదాంతంలో 2 పదాలు ఉంటాయి. ఒకటి వెస్టి, రెండవది సమిష్టి అని. సమిష్టి అంటే మనం మ్యాక్రోకాజం అని అంటాం, వెస్టి అంటే మైక్రోకాజం అని అంటాం. ఈ సమిష్టికి సంబంధించిన, ఈ విశ్వానికి సంబంధించిన, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మొదటి 3 ప్రశ్నల్లో వాళ్ళు మహర్షిని అడగటం జరిగింది. 3 జిజ్ఞాస తత్వంగా అడగటం జరిగింది. అంటే సృష్టి ఎలా వచ్చింది, అలాగే ప్రాణం యొక్క మహాత్మ్యం ఏంటి, ప్రాణం యొక్క వివిధ స్వరూపాలు ఏమిటి, ఇలా 3 ప్రశ్నలతో వారి మహర్షి నుండి అద్భుతమైన సమాధానాలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాణము కూడా ఆత్మ నుండే వచ్చింది అని ఆ మహర్షి ద్వారా తెలుసుకుంటారంటే ఆత్మ మూలం అని తెలుసుకుంటారు. ఆ తర్వాత సూక్ష్మమైన ప్రశ్నలు, అసలు మనిషికి ఉండేటువంటి అవస్థలు ఏమిటివి, అలాగే ఓంకార తత్వం యొక్క వైభవము, ధ్యానం యొక్క ఫలితాలు. ఇక చిట్ట ప్రశ్న చాలా బాగుంటుందమ్మా. అదేమిటి అంటే, షోడశ కళా రూపంగా ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి దర్శింపజేయండి, ఆ తత్వం చెప్పండి అంటే పరబ్రహ్మ తత్వం చెప్పండి అని అంటారు. అప్పుడు ఆయన సర్వము కూడా ఆత్మమయంగా ఉంది జగత్తు అని చెప్పినప్పుడు 6 మంది శిష్యులు కూడా ఆత్మజ్ఞాన సంపన్నులై ఆ గురువును తగు రీతిన అర్చించి ఆరాధించి, మీరు మాకు తండ్రితో సమానం, ఎందువల్ల అంటే తరింపజేసేవాడే తండ్రి అని ఒక అన్వయం కూడా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి తరింపజేశారు. నిజంగా సంసారం అనేటువంటి ఈ యొక్క విష వలయం నుండి మమ్మల్ని బయటికి వేసినటువంటి మహాత్ములు కాబట్టి మీకు ఎంత ఆరాధించినా తక్కువే. కాబట్టి తండ్రి అనేటువంటి ఒక సంబోధన చేసి ఆరాధించి, ఎందువల్ల తండ్రి అన్నారు అంటే, నిజంగా వాళ్ళకి ఇది పునర్జన్మ, జ్ఞానంతో కూడినటువంటి మరో జన్మను మాకు ఇచ్చారు కాబట్టి సవినయంగా ఆ మహర్షికి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించారు. కాబట్టి ప్రశ్నోపనిషత్ అనేటువంటిది జిజ్ఞాసు లోకానికి మహోపకారం చేసేటువంటి ఉపనిషత్తు. అసలు దశోపనిషత్తుల్లో ఇది ప్రధానమైన ఉపనిషత్తు. ఈశాకేన కట ప్రశ్న ముండక మాండు తైతరి ఛాందోగ్య బృహదారణ్యకములు అనేటువంటి 10 ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి తత్వాన్ని, జిజ్ఞాసు వైభవాన్ని
ప్రకటింపజేసి ఆవిష్కరింపజేసేటువంటి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు ఈ ప్రశ్నోపనిషత్తు. కాబట్టి మనం సమయం కనుక అనుకూలించినప్పుడు మరింత విస్తారంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం.